దేవరకొండ రీసెంట్ గా ఒక కొత్త సినిమా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. రాజావారు రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలాతో సినిమా చేస్తున్నాడు విజయ్. ఫ్యామిలీ స్టార్ భారీ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ దిల్ రాజు మరోసారి విజయ్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేగర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒప్పుకుంటుందా? తాజా బజ్ ప్రకారం ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఈ పాత్రకి సాయి పల్లవి అయితేనే కరెక్ట్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారట. ముఖ్యంగా డైరెక్టర్ బలంగా నమ్ముతున్నాడట. అందులోనూ సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకునే ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేశారట రవికిరణ్. పైగా కథనంలో ఈ పాత్రకి ఎక్కువగా ప్రాధాన్యం కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. దీంతో సాయి పల్లవిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకురావాలని అందరూ భావిస్తున్నారు. కానీ సాయి పల్లవి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండతో ఎప్పుడూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. దీంతో వీళ్ళ జోడీ స్క్రీన్ పై ఫ్రెష్ లుక్ గా తీసుకొస్తుందా అని అందరూ భావిస్తున్నారు. కానీ దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఇక దిల్ రాజు బ్యానర్ లో సాయి పల్లవి గతంలో ఫిదా, ఎంసీఏ సినిమాలో నటించింది. కాబట్టి ఈ చిత్రానికి సాయి పల్లవిని ఒప్పించడం పెద్ద కష్టమేమి కాదని అందరూ అనుకుంటున్నారు. అయితే విజయ్ సినిమాల్లో లిప్ లాక్ ఉండటం కామన్. మరి సాయి పల్లవి ఇలాంటి సన్నివేశాల్లో అస్సలు నటించదు కదా. ఇప్పుడు ఇదే రౌడీ ఫ్యాన్స్ ని కాస్త టెన్షన్ లో పెడుతోంది. మరి సాయి పల్లవి కోసమైనా ఈ సినిమాలో అలాంటి సీన్లు పెట్టకుండా ఉంటారేమో చూడాల్సిందే. ఈ సినిమాకి రౌడీ జనార్దన్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. పవర్ఫుల్ పోలీస్ రోల్లో విజయ్ కనిపించబోతున్నాడు. ఇక వీరితో పాటు రాహుల్ సాంకృత్యంతో ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశాడు. ఇది కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఎన్నో ఆశలు పెట్టుకుని పక్కాగా హిట్ అవుతుందని నమ్మిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ మూటగట్టుకుంది. దీంతో రవికిరణ్ కోలా చిత్రంతో సక్సెస్ కొట్టాలని ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు.